హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయండి. ఇవి పప్పులోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఒకసారి కడుక్కోవాలి. తర్వాత సగ్గుబియ్యం మునిగేలాగా వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 4 చెంబుల వాటర్ పోసుకోవాలండి. మనం తీసుకున్న 1 గ్లాస్కి 4 చెంబుల వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం చూసారండి, 1 గంట తర్వాత 1 గంట నానబెట్టాం కదా, చూసారా మంచిగా నానిపోయింది. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉంటుంది. 1 గంట నానిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని వేసుకోవాలండి. వాటర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలని, చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని, అల్లాన్ని మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ బాయిల్ అవుతున్న ఈ సగ్గుబియ్యం వాటర్లోకి వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉప్పు ఇక్కడే చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. దాదాపు ఒక 20 మినిట్స్ పడుతుందండి ఇది ఉడకటానికి. చూసారా, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, సరిపోతుంది. కొంచెం సేపు చల్లారనివ్వాలండి. వడియాలు పెట్టుకోవడానికి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు తర్వాత మనం వడియాలు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా మనం ఈ వడియాలు పెట్టుకోవాలండి. చూసారా, కొంచెం పెద్దవైనా చిన్నవైనా మన ఇష్టం. ఇలా పెట్టుకోవాలి వడియాలని అన్నిటినీ. చూసారా, మొత్తం వడియాలు పెట్టేసామండి. చూడండి, ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం సాయంత్రం దాకా ఎండలో ఎండబెట్టాలండి. ఇప్పుడు సాయంత్రం అయిందండి, చూడండి ఎండిపోయినాయి. ఇప్పుడు ఇవి ఈజీగా వచ్చేస్తాయండి. ఈ ప్లాస్టిక్ కవర్ మీద కదా, ఈ కవర్ మీద పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. అవి మీరు క్లాత్ మీద పెడితే మాత్రం రావు. క్లాత్ మీద మాత్రం పెట్టొద్దండి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ మీద మాత్రమే పెట్టండి, ఈజీగా వచ్చేస్తాయి. పెట్టేటప్పుడు మరీ వేడిగా ఉండకూడదు. వేడిగా ఉండకుండా కొంచెం చల్లార్చి పెట్టండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఎట్లా పట్టుకుంటే చాలు వచ్చేస్తున్నాయండి. చూసారా, ఇన్ని వడియాలు వచ్చినాయి. వీటిని మళ్ళీ మనం ఇంకొక 2 రోజుల పాటు ఎండబెట్టాలండి. ఎండబెడితే బాగా క్రిస్పీగా తయారవుతాయి. చూసారండి, ఇవి 2-3 రోజుల పాటు ఎండబెట్టానండి. తర్వాత ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం వడియాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి పప్పులోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.